హలో నమస్కారం. నా పేరు పుష్పగా కిరణ్ కుమార్. మాది నల్గొండ డిస్టిక్, మండలం వచ్చేసి నాంపల్లి, ఈ గ్రామం వచ్చేసి స్వాములవారి లింగోటం. మొన్నటి రోజున మా పాలివారు నా యొక్క పారి ఒక గోడను గూలగొట్టడం జరిగింది. ఆ తర్వాత నేను స్థానిక పిఎస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పిఎస్ వాళ్ళు రాత్రి 8 గంటలకు మా ఇంటికాడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు తగిన సమాచారాన్ని తమ ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు. అటు తర్వాత నేను స్థానిక ఎస్ఐ గారికి చెప్పాను, సార్ నేను ఇప్పుడు పిఎస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. ఎస్ఐ గారు ఏమన్నారంటే, నువ్వు వాళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసినావు కాబట్టి నువ్వు అట్లా చేసే లేకుండే, నువ్వు రేపు పొద్దుగాల రా అని చెప్పాను నాకు. అయితే నాకు ఆ తర్వాత నేను మార్నింగ్ 5 గంటల నుంచి మా పాలి వాళ్ళు నన్ను తిట్టడం స్టార్ట్ చేసినప్పుడు నేను 100కు ఫోన్ చేసిన, కానీ 100 నుంచి వాళ్ళు ఫోన్ లేపలేదు. ఆ తర్వాత నేను స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేసినాను. ఎస్ఐ గారు కూడా నా యొక్క ఫోన్ లేపలేదు. ఆ తర్వాత నన్ను నా పాలివాళ్ళైన మా వదిన గారు మా ఇంటి ముంగడ గడ్డపార పెట్టేసి, నువ్వు ఇప్పటి నుంచి బయటికి వెళ్ళొద్దు అని నన్ను అడ్డుకున్నారు. ఆ తర్వాత నేను స్థానిక జబ్దార్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎవరు కూడా నాకు ప్రొటెక్షన్ కోసం కానీ సమస్య పరిష్కారం కోసం కానీ ఎవరు రాలేదు. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులు తీసుకొచ్చారు. ఆ పెద్ద మనుషులు ఎటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత సర్పంచ్ గారు వచ్చారు. సర్పంచ్ గారు చెప్పారు, 10 రోజుల టైం ఇవ్వండి మాట్లాడదామని చెప్పారు. కానీ సర్పంచ్ గారు మాట వినకుండా మా పాలామాగు మా వదిన అయిన పుష్పగా శారద గారు గడ్డపార తీసుకొని వచ్చేసి నా 2 దర్వాజాలను కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు మా ఇల్లు నిన్న నుంచి ఓపెనే ఉంది. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఈరోజు ప్రజావాణి ఉంది, ప్రజా దర్బార్లో ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. అంతేకాకుండా నేను ఇప్పుడు ఇక్కడ నుంచి కదలట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు నా ఇల్లు ఆల్రెడీ కూలగొట్టింది. అక్కడ నా ఇల్లు మొత్తం ఓపెనే ఉంది. ఇప్పుడు ప్రజావాణికి వెళ్ళినాక ఇప్పుడు కూడా మేము బండబల్జూరుకు ఫోన్ చేశాము. స్థానిక ఎస్ఐ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కానీ నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, నా యొక్క సమస్యను పరిష్కరించి స్థానిక ఎమ్మెల్యే గారైన రాజగోపాల్ రెడ్డి గారు కానీ పెద్దలు ఎవరైనా సరే నా యొక్క సమస్యను పరిష్కరించి నాకు న్యాయం చేస్తా అన్న యెడల నేను అప్పుడు మిమ్మల్ని వచ్చి కలుస్తాను. దయచేసి నా యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాను.